సమస్యలలో సహాయము. నేను ఒక ప్రశ్న వేయాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి సమస్యలు లేవు? అసలు సమస్యలు అంటే ఏంటమ్మా, ఏంటో కొత్త మాటలాగుంది మీరు చెప్పేది, నేను ఎప్పుడు వినలేదే, నాకు అసలు సమస్యలే లేవే. ఏమండి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, బీరువాలో బట్టలు ఉన్నాయి, గాదిలో బియ్యం ఉన్నాయి, మంచి ఆకలి ఉంది, అందం ఉంది, ఆనందం ఉంది, మంచి భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఓయ్యో ఎంత పేదోళ్ళో అన్నారు దైవజనుడు. పేద క్రైస్తవుడా సేద తీర్చుకో, నీదే కదా ఆ ముక్తి. పేద క్రైస్తవుడా అంటే, ఓ క్రైస్తవుడా, నీకు అన్నీ ఉన్నాయి కానీ శ్రమ లేకపోతే నీవు పేదవాడివే. అంటే శ్రమలున్న మనం ఎవరమంట? మనమందరం ఎవరమంట? మరేంటి బీదోళ్ళలాగా బిల్డప్? ఏమి లేదు పాపం, అసలు కట్టుకోవడానికే లేవు, ఎప్పుడు కట్టుకుంటా, తినడానికే లేదు, యేసయ్య అసలు ఏం పెడతలేదు, అవునా? అలాగే ముఖానికి పౌడర్ లేదు, తలకి నూనె లేదు. ఎందుకండి? శ్రీమంతుని బిడ్డలమండి మనం. ఆయన ఇవ్వడానికి రెడీ, నువ్వే అందుకోలేకపోతున్నావు కదా. దేవుణ్ణి నీవు నమ్మినప్పుడు, దేవునితో కలిసి అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు మీరు దైవములు కారా అన్నాడు మహాభక్తుడు దావీదు గారు. దేవుని, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదనియు చెప్పండి. మీరు దేవాలయమని మీకు తెలుసా తెలియదా? దేవుడు లేకపోతే మనం ఎలా వస్తాం? ఇక్కడికి రాలేం. ఉన్నారు, యేసు మనలో నున్నాడు. ఒప్పుకుంటారా? చెప్పాలి, ఒప్పుకోవాలి. యేసులో మనమున్నాము, యేసునకు మనమే, ఇంకెవరు లేరు. యేసయ్యకు మనమేనంట, మనతోనే పనంట. యేసునకు మనమే, మనకు యేసయ్యుండును, ఏమి తక్కువ, అవునా? అంటూ యేసునామా స్మరణ చేయండి అని మనకు ప్రబోధించారు మన ఆత్మీయ జనకులు. అయితే సమస్యలు అంటే తెలియని వారులారా, ఒక విధమైన శ్రమే ఒక సమస్య. ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఎవరి పాపం, ఎవరి వల్ల, ఎవరి కర్మ? ఎవరు చెప్తారు జవాబు? చెప్తే దేవుడే చెప్పాలి. ఆయన అంటున్నారు కదా, పౌలు గారు అడిగారు, ఏంటి ప్రభువా ఈ ముళ్ళేంటి నాకు అంటే, ఏం మాట్లాడలేదట. మళ్ళీ అడిగాడట, ఏం మాట్లాడలేదు. మళ్ళీ అడిగితే, నా కృప నీకుంది చాలే. అదేం చేస్తుంది? ముళ్ళు నిన్ను. చూడండి, అదే సమాధానం మనకు కూడా చెప్తాడు మన దేవుడు. ఎందుకు ప్రభా ఈ బాధ అనుకుంటారట. మీ అమ్మో మీ బాబో ఏదో చేసి ఉంటారు, అందుకే నీకు కర్మ పట్టింది అని. పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని, అందుకే ఈ బాధ పొందుచునున్నాను అని ఇట్లు మనసులో అనుకోననే వద్దు. అది నిజమే అయినా అది కూడా పోగొట్టు రక్షకుడున్నాడు. తక్షణమే నమ్ము ఆయన మానవుడైనట్టి దేవుండు, ఈ మాట నమ్మిన ఎంత ధన్యుండాము అంటూ మనసులో ముద్రించు కొని శాంతి పొందుము. మనసులో ముద్రించుకో. ఏమండి, మనకు దేవుడున్నాడు, రక్షకుడున్నాడు. ఆయన దగ్గరకు తక్షణమేరా, వెంటనేరా ఆయన మేలు చేస్తాడు అని మనసులో ముద్రించుకోవాలని ఆయన సెలవిచ్చిన వారై ఉన్నారు.